రైట్, రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు పోవడానికి సిద్ధం చేస్తూ ఉన్నది. కానీ పాత పద్ధతిలో 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి. కానీ ఒక పక్క చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనతో పాటు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవులు సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి పాత పద్ధతినే పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉన్నది. పార్టీ పరంగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా నమ్మించి మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏం చెప్తుంది, 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి, మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పిస్తామన్నారు. మరి మీకు తెలియదా ఆ రోజు 42% కల్పించాలంటే కోట్ల అడ్డం వస్తాయి, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా మరి ఎందుకు చెప్పినారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి. రెండోది, ఇప్పటికైనా మేము కోరుతున్నాం ఏంటంటే దీన్ని తమిళనాడు మోడల్ లాగా 9వ షెడ్యూల్లో పెట్టి మీరు చట్టబద్ధత కల్పించమన్నాం. తమిళనాడులో ఎట్లయితే వాళ్ళు జయలలిత ఒక అఖిలపక్ష సమావేశాన్ని తీసుకెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావును కలిసి ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టించారో, మీరు అఖిలపక్షం తీసుకుపోమంటే పోకుండా అక్కడేదో మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాము, ఇక మాది అయిపోయిందని అంటే అది కేవలం బీసీలను మోసం చేసినట్టు తప్ప ఇంకోటి కాదు. వాళ్ళకి నిజంగా ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్షాన్ని పిలవండి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి, అక్కడ వెళ్ళి ఒప్పించండి. మీ అధినాయకుడు రాహుల్ గాంధీని ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాలని స్తంభింపజేయమనండి. ఒకవేళ ప్రధానమంత్రి అందుకు అంగీకరించకపోతే బీజేపీ మీద ఇక్కడ రాష్ట్రంలో ఒక బంధకాలు ఇవ్వండి. తమిళనాడు మోడల్ లాగా అక్కడ రిజర్వేషన్లు కొట్టేస్తే పెరియార్ గారి ఆధ్వర్యంలో మొత్తం తమిళనాడు బంద్ ఇవ్వడమే కాకుండా రైళ్లు వారం రోజులు నడవకుండా చేసిండ్రు. మీరు ఆ విధంగా రైలు బంద్ ఇవ్వండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ కార్యక్రమాలు తమిళనాడు లాగానే చేసి మాకు 9th షెడ్యూల్లో మీరు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించండి. మీ పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు, మీ దయాదాక్షిణ్యాల మీద ఇచ్చే రిజర్వేషన్లు మాకు అవసరం లేవు. ఒకటి. రెండవది ఏంటంటే బీజేపీని కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు తక్షణమే బీసీ బిల్లుని ఈ లోక్సభ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి పాస్ చేయండి. మీరు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ అనుగుణంగానే అగ్రవర్ణాలకు 10% వారం రోజులలో మీరు ఈ పార్లమెంట్లో పాస్ చేయించి దేశవ్యాప్తంగా అమలు చేసినారు. బీసీ బిల్లుని మీరు ఎందుకు ఆపుతున్నారు, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి బీసీలకు ఇస్తే అనే విషయాన్ని మేము వాళ్ళని బీజేపీని ప్రశ్నిస్తున్నాం. కేవలం బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకొని ఎట్లా వాళ్ళ ఓటు బ్యాంకుతో రాజ్యాధికారంలోకి రావాలనే తప్ప వాళ్ళ ధ్యాస అది తప్ప ఇంకోటి లేదు. అందుకే బీసీ ప్రజలు దీన్ని గమనించాలి. ఇవాళ ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేక పార్టీలు. రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్పండి. సో మేము కూడా ఎన్నికలే అనివార్యమైతే ఏం చేయాలనే దానిపైన ఒక 2-3 రోజులలో సమావేశం పెట్టుకొని ఆ సమావేశం ద్వారా డిక్లేర్ చేస్తాం. ఇప్పటికీ గ్రామ అభివృద్ధి అనేది కుంటుపడతా ఉన్నది. అత్యవసర పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తూ ఉన్నది సర్పంచ్ ఎలక్షన్లు. ఇవి కాకుండా పరిషత్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అమలు చేస్తాం 42% అనేది కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో అమలు చేయని వాళ్ళు పరిషత్ ఎన్నికల్లో ఎట్లా అమలు చేస్తారండి? ఎట్లా నమ్ముతాం మనం? నీకు సర్పంచ్ ఎన్నికలే మెయిన్. సర్పంచ్ ఎన్నికలు అమలు చేయకుండా పరిషత్ ఎన్నికల వరకు వీళ్ళ దగ్గర ఏమన్నా మ్యాజిక్ విండ్ ఉందా? దాన్ని పట్టుకొని ఇమ్మీడియట్గా ఇట్లా దాన్ని మనం పిలువగానే వచ్చేసి కోరికలు తీర్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఇవన్నీ మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కాదు. తర్వాత గ్రామాభివృద్ధి కుంటుపడుతున్నదంటే మరి ఇప్పుడు 1.5 year నుంచే కదా మీరు చేసింది, మేం కాదు కదా. మీరు ఏమనిచ్చిండ్రు? అధికారంలో వచ్చిన 6 నెలలు ఇస్తామన్నారు, మీరు వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకేమున్నది? మరి ఇక వీళ్ళ గ్రామాభివృద్ధి కుంటుపడడానికి మేము ఆ కారకులు. సో మీరు తక్షణం మాకు ఇంకా 1 month, ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు December 1st నుంచి ఉన్నాయి, ఇవాళ 22 ఆర్లీ 9 రోజులు కూడా లేదు. ఈ సందర్భంలో మీరు అంత అర్జెంటుగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏదో 3,000 కోట్లు ల్యాబ్స్ అయితే అంటున్నారు. అరే ల్యాబ్స్ కావాలంటే March 31st, ఇంకా 4 నెలలు ఉంది. మరి 4 నెలల్లో మనకి ఇప్పుడు ఈ మన పార్లమెంట్ సమావేశాలు 1 monthలో అవుతున్నాయి. పార్లమెంట్లో పోరాటం చేయండి. మీ రాహుల్ గాంధీ గారిని స్తంభింపజేయమనండి, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినట్టయితే మీరు ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంధకాలు ఇవ్వండి, రైలు రోకో చేయండి. ఇవన్నీ చేయంగా మేము అద్దంటున్నాము, మేము ఉంటామని చెప్తున్నాం కదా. మీకు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు. ఏదో ఒక కారణం చెప్పేసి ఎన్నికలు పెట్టేసి ఆ తర్వాత మమ అనిపించడం తప్ప మీకు ఇంకా వేరేదేం లేదు. సో అందుకనే మేము ఏమంటున్నామంటే అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు వ్యతిరేక పార్టీలు. ఎందుకు ప్రధానంగా ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉన్నది, ఎందుకు ఈ 42%ని వ్యతిరేకిస్తూ ఉన్నది, ఎందుకు అమలు చేయలేకపోతే? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. అసలు దాంట్లో ఏమీ లేదు. ఏ రాష్ట్రంలో అయినా బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుకోవాల్సిన అవకాశం కూడా మనకు రాజ్యాంగంలో ఉంది. సో తమిళనాడులో ఆల్రెడీ 69%
అంటే బీసీలకు 50, ఎస్సీలకు 18, ఎస్టీకి 1% అమలు చేస్తున్నారు. మరి మన రాష్ట్రంలో మనం ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? అంటే మీకు ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? ఏదో మభ్య పెట్టేసి బీసీల ఓట్లు దండుకొని ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు. కానీ మీకు అది లేదు. ఇక బీజేపీకి వచ్చేస్తే వాళ్ళు ముస్లింలు ఉన్నారంటారు, లేదంటే ఇంకో మాట అంటారు. మరి ముస్లింలు ఇవాళ కొత్తగా ఉన్నారా బీసీలలో? మిగతా రాష్ట్రాలలో బీసీలలో ముస్లింలు లేరా? తెలంగాణలోనే ఉన్నారా? అనవసరమైన మాట. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు బెనిఫిట్ అయితే లేరా 10% దాంట్లో? మరి అట్లాంటప్పుడు ముస్లింలు ఉన్నారని ఎందుకు మాట్లాడతారు? సో మీరు ఇవ్వాలని ఉంటే చిత్తశుద్ధితో ఇవ్వాలని చెప్పండి, లేదు అంటే మేము ఇవ్వమని చెప్పండి. సో బీసీలు కూడా గమనించాలి, ఎవరు బీసీల మిత్రువులో ఎవరు శత్రువులో. రాబోయే కాలంలో మీరు ఎన్నికల్లో దీనికి సరైనట్టు గుణపాఠం చెప్పాలని కోరుతున్నాం. ఒక పక్క 42% రిజర్వేషన్ని వద్దంటూనే బీజేపీ బీసీలకు పెద్దపీట వేసే పార్టీ మాదని చెప్తా ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇప్పుడు మేము దాన్ని నమ్మదలుచుకోలే. సో ఏ పార్టీ వాళ్ళు బీసీలకు మేము పెద్దపీట వీసినాం అనేది గొప్పలు చెప్పుకుంటారు తప్ప అందులో వాస్తవాలు ఏమి ఉండవు. మీకు నిజంగా బీసీలకు పెద్దపీట వేయాలనుకున్నట్టయితే 42% మొదలు ఇచ్చి మీరు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు రేపో మాపో జీవో కూడా తేవడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉన్నది. మీ బీసీ సంఘాల ద్వారా ఎట్లా ఉండబోతున్నది భవిష్యత్ కార్యాచరణ? మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టుకొని ఆ విషయం తెలియజేస్తామని చెప్పినాం. మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయండి. మీరు నిజాయితీగా 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి ఈ రాబోయే పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకోండి. ఆ సమావేశాల్లో మీరు రాహుల్ గాంధీ గారి ద్వారా పార్లమెంటు సమావేశాలు స్తంభింపజేయండి. అదేవిధంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రధానమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ సక్సెస్ కాని సమయంలో మీరు నిజంగా కూడా పోరాటం చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ ఒక బంద్ కాల్ ఇచ్చి, ఒక నిరవధిక బంద్ కాల్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయండి అని చెప్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా సెంట్రల్లో ఒక ఒత్తిడి తేవడానికి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి, అక్కడ పోరాటం చేయాలని చెప్పి కూడా చిరంజీవి సార్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాము. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.